నీ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద జీల్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక మహాయుద్ధంలో పాల్గొనడానికి నీకు ఆసక్తి, నీకు శ్రద్ధ, నీకు భారము నీకు ఉన్నట్లయితే నీవి 3 మాటలు గుర్తుపెట్టుకో. నువ్వు వివేకము కలిగి ఉండటం అవసరం. నీ చుట్టూ కొంతమంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళని కూడా యుద్ధ రంగానికి నడిపించటం అవసరం. నాయకుడిగా ఉంటూ మరికొంతమంది నడిపిస్తూ నువ్వు యుద్ధం చేయడం అవసరం. యుద్ధంలో దేవుని దగ్గర వివేకాన్ని, జ్ఞానాన్ని పొందుకొని యుద్ధం చేయటం అవసరం. సైతానును మనం కొట్టాలి, ఎదురు దెబ్బ మాత్రం ఇటు నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ముందుకు వచ్చిన మొహం మీద కొట్టాను, నన్ను వాడు అక్కడ వీపు మీద కొడతాడు, నేను వాడిని ఇటు చూస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది దెబ్బ. గనక మనిషితో పోరాటం వేరు, దురాత్మలతో పోరాటం వేరు. నువ్వు సైతానుతో పోరాడుతుంటే, అబద్ధ బోధులతో పోరాడుతుంటే వాడు నీ కుటుంబం మీద దెబ్బతీస్తాడు, నీ భార్య మీద, నీ కొడుకు మీద, నీ కుమార్తె మీద దెబ్బతీస్తాడు, నీ వ్యాపారం మీద, నీ ఆర్థిక స్థితి మీద, నీకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని పాడు చేసి నీ మీద అబద్ధపు కేసులు పుట్టించి వ్యర్థ పోరాటాల్లో నిన్ను టైం వేస్ట్ చేసుకునేటట్టుగా వాడు ఏర్పాటు చేసి వాడు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూ ఉంటాడు. గనక జ్ఞానము కలిగి యుద్ధం చేయాలి. నీ చుట్టూలో కొంతమందిని నడిపించాలని చెప్పాను, అది కీలకం. ఎందుకు తెలుసా? నువ్వు యుద్ధంలోకి ప్రవేశించాక ఎప్పుడైతే సాతాను నీ మీద దొంగ దెబ్బ తీస్తాడో అప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి వేరే సైనికులందరూ నీకు వ్యతిరేకం కావచ్చు, కానీ నీవు దండులోకి తెచ్చిన వీళ్ళైన నీ పక్షంగా ప్రార్థన చేస్తారు. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు బి ఎ లీడర్. పౌలు అంటాడు, నేను మిగతా వాళ్ళందరికీ అపొస్తలుని కాకపోయినా మీ మట్టుకైనా అపొస్తలునే కదా, మీరు నా పిల్లలు కదా అంట. వేరే వాళ్ళ దృష్టికి నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు కాకపోయినా నీకంటూ కొందరు ఉంటారు కదా ఆత్మీయ పిల్లలు. ఆ ఒక్కరో ఇద్దరో చాలు నీకు పోరాటంలో నీ పక్కన నిలబడతారు. గనక కొంతమందిని నువ్వు లీడ్ చేయటం, యుద్ధ రంగానికి నడిపించటం ఊరికి ఉపకారం కాదు, నీకు నువ్వు ఉపకారం చేసుకుంటున్నావు. నీకంటూ ఒక బేస్ క్రియేట్ చేసుకుంటున్నావు. సైతాన్ గాడు దొంగ దెబ్బ తీస్తే నీ ద్వారా నడిపించబడ్డ వీళ్ళేన నీ ప్రక్క నుండి దానియేలు ప్రక్కన శద్రక మేషక అబేద్నెగో లాగా విజ్ఞాపన చేస్తుంటారు. నువ్వు గెలిచేస్తావు. వివేకము నీకు ఉండాలి. వేరే వాళ్ళ సంగతి నాకెందుకండి, నేనే ప్రార్థన చేస్తాను అనుకోద్దు. వెర్రి మొర్రి మాటలు అవి. యు మస్ట్ బి ఎ లీడర్ ఆర్ యు ఆర్ లెస్ సెక్యూర్. అర్థమైందా? మరికొంతమంది నువ్వు నడిపించే ప్రయత్నంలో లేకపోతే నీకుండే క్షేమము తక్కువైపోతుంది, నీ చుట్టూన కోట బలహీనమైపోతుంది. కావ్య గ్రంథం అయినటువంటి సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 5-6 వచనాల్లో పరిశుద్ధాత్మ నేర్పుతున్న ప్రచండమైన పాఠం ఇది. బి ఎ సోల్జర్, బి ఎ వారియర్, ఎ వాయిస్, స్మార్ట్, ఇంటెలిజెంట్ వారియర్, అండ్ బి ఎ లీడర్. బి ఎ లీడర్. నేను ఎన్నోసార్లు చెప్తుంటా, సువార్త ఎందుకు చెప్తామంటే వాడు రక్షణ పొందుతాడనే కాదు, వాడు రక్షణ పొందినా పొందకపోయినా ముందు నా రక్షణ పోగొట్టుకోకుండా ఉంటాను నేను. యు ఆర్ సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ప్రీచ్ ద గాస్పెల్. సువార్త చెబుతున్నంతసేపు సైతాను నిన్ను అంత బలంగా శోధించలేడు. ఇతర సైనికులను, ప్రార్థనా యోధులను నువ్వు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నంతసేపు నీ మీద వాడు దొంగ దెబ్బ తీసే అవకాశాలు తక్కువైపోతాయి. మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా అనంత జ్ఞాని అయిన దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్త పాఠాన్ని బాగా నెమరు వేసి ధ్యానము చేసి సారమును గ్రహించి
ఇప్పుడు రానున్న దినాల్లో కూడా మనందరం వివేకము గల నాయకులమై అంధకార శక్తుల సామ్రాజ్యం మీద యుద్ధము చేద్దాం. సాతాను గాడికి కొరకరాని కొయ్యలుగా నిలబడదాం. వాడెన్ని విధాలుగా దొంగ దెబ్బలు తీసినా వాడిని ఓడించేద్దాము.